ఏపీలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైందా? పనితీరు సరిగ్గా లేని వారికి చెక్ పెట్టబోతున్నారా? ప్రోగ్రెస్ రిపోర్ట్ నివేదికల్లో ఏముంది? కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-2026 పేరుతో సీఎం చంద్రబాబు ప్రగతి నివేదికలు విడుదల చేయబోతూ ఉన్నారు. మొత్తంగా 10 అంశాలపై నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో కొన్నింటిని ముఖ్యమంత్రి స్వయంగా విడుదల చేయనున్నారు. మిగతా రంగాలపై ఆయా శాఖల మంత్రుల రిపోర్టులు విడుదల చేయనున్నారు. అనంతరం కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అలాగే మంత్రుల పనితీరు పైన కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే రహస్యంగా స్టడీ చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పనితీరు బాగాలేని దాదాపుగా 5 మంత్రులను తొలగించి కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2 ఏళ్ల క్రితం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలపై ముఖ్యమంత్రి శ్వేతపత్రాలు విడుదల చేశారు. గత ప్రభుత్వంలో ధ్వంసమైన రాష్ట్రాన్ని 2 ఏళ్లలో వికాసం వైపు ఎలా తీసుకెళ్లగలిగారు, రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతలా పురోగతి సాధించింది వంటి అంశాలపై తాజా ప్రోగ్రెస్ రిపోర్ట్లో పొందుపరిచారని సమాచారం. ఇంకా ప్రభుత్వం విడుదల చేయబోతున్న ఈ 10 అంశాల ప్రగతి నివేదికలో సూపర్ 6 హామీల అమలుకు సంబంధించి కూడా ఎంతవరకు అమలు చేశారు, రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, అలాగే ప్రతిపక్షం దీనికి సంబంధించి కూడా ఏం మాట్లాడబోతోంది, అలాగే కొత్త వారికి కూడా ఈ కేబినెట్ లో పునర్వ్యవస్థీకరణ, అయితే కొత్త వాళ్ళకి ఒక రకమైన ఛాన్స్ ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో మిగతా ఇటు కూటమి ప్రభుత్వం మనకు తెలుసు బీజేపీ, జనసేన పార్టీలు కూడా ఉన్నాయి. వాళ్ళకి కూడా ఏమైనా ఛాన్స్ ఇచ్చి రకంగా కూడా వెళ్ళబోతున్నారా? సో మాట్లాడతాం. చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి మధుసూదన్ రెడ్డి గారు, ఏం చెప్తారు మొత్తంగా కూడా? అంటే గత ప్రభుత్వంలో ఏవైతే కూడా వదిలి వెళ్ళిన ఆర్థిక పరిస్థితి గురించి కానీ విధ్వంసాన్ని వివరిస్తూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులలోనే శ్వేతపత్రానికి సంబంధించి కూడా 7 కీలక రంగాలపై అప్పట్లో విడుదల చేసిన సందర్భం. ఇప్పుడు మళ్ళీ కూడా 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా మొత్తంగా ఈ అమలుకు సంబంధించి కూడా పరిపాలనకు సంబంధించి కూడా ఉండబోతుంది అన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు చేసిన పరిపాలించిన పాలనకు సంబంధించి కూడా అసలు ఏం చెప్తారు? నిజంగా ఎంత వరకు కూడా ఈ అమలుకు సంబంధించి కూడా ఎంత అమలు చేశారంటారు? మేడం నమస్తే. ముందుగా మీకు ఐ న్యూస్ యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి ఐ న్యూస్ ప్రేక్షకులకి నా నమస్సమాంజలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే ఒక 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి ఒక అవినీతి అనేటువంటి పేరుతో. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అవినీతి అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు నిజంగా మనస్సాక్షితో ఆలోచించాలి. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని శ్వేతపత్రాలు విడుదల చేయాలంటే కనీసం 1 లక్ష శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇప్పుడు ఏదో పునర్విభజన అంటున్నాడు చంద్రబాబు నాయుడు, ఏదో మంత్రివర్గం పునర్విభజన, ఎవరైతే మంత్రులు పనిచేయలేరో వాళ్ళందరినీ కూడా తీసేసి కొత్త మంత్రులను పెట్టాలంటున్నాడు. అసలు పనిచేసిన మంత్రి ఎవరో చెప్పాలి చంద్రబాబు నాయుడు, సమాజానికి, ప్రజలకు చెప్పాలి. నిజంగా పనిచేయని మంత్రిని తీసేయాలన్నప్పుడు ఫస్ట్ లోకేష్ గారిని తీసేయాలి, ఆయన కొడుకుని తీసేయాలి. ఎందుకంటే మన రీసెంట్గా డిఎస్సి పరీక్షల్లో ఎన్ని అవకతవకలు జరిగాయి, ఎంత మోసం జరిగింది, ఎన్ని పోస్టులు అమ్ముకున్నట్టుగా సాక్షాత్తు వీడియోలే రిలీజ్ అయినాయి, దానికి ఆధారాలు ఉన్నాయి. ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి నవీన్ అనేటువంటి వ్యక్తికి ఉద్యోగం ఇవ్వలేదు, ఎందుకు అడిగితే ఆయన రాలేదంటున్నాడు, అతను కోర్టుకు వెళ్ళాడు. అదేవిధంగా కొత్తగా జీవోల్ని సృష్టించి, పాత జీవోల్ని తీసేసి కొత్త జీవోలు సృష్టించి వాళ్ళ అన్యుల్ని 15 లక్షల రూపాయలకి అమ్మి ఒక దీంట్లో పెట్టేసి మళ్ళీ ఆ జీవోని మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. అంటే దీనికి సంబంధించి కూడా లోకేష్ గారు కూడా వివరణ ఇచ్చారు. లోకేష్ గారు వివరణ ఇవ్వలేదు. హోంమంత్రి అనిత వచ్చి మీటింగ్ కూడా పెట్టారు. లోకేష్ గారు మీటింగ్ పెట్టి సవాల్ చేస్తున్నా ఇక్కడ నేను ఐ న్యూస్ ద్వారా మీ ద్వారా సవాల్ చేస్తున్నా. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చూస్తుంటే నిజంగా సవాల్ తీసుకునే పని అయితే వాళ్ళని డిఎస్సీ మీద రమ్మని చెప్పండి. సవాల్కి ఎక్కడైనా ఒక వేదిక మీద, చర్చా వేదిక మీదకి రమ్మని చెప్పండి. లోకేష్ గారిని నేను మాట్లాడతాను. నిజంగా డిఎస్సీలో జరిగిన అవకతవకలు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా జరుగుండవు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన, నా వాదన. ఎందుకంటే అంచెలంచెలుగా పేపర్ లీకులు కానించి ఆ తర్వాత అన్ని విధాలుగా వాళ్ళు ఏ విధంగా మోసం చేశారో, అనుగురులను ఏ విధంగా తప్పించారో, వాళ్ళ అనుగురులను ఏ విధంగా ఈ యొక్క పాదయాత్రలు నడిచిన వాళ్ళని ఏ విధంగా ఆ ఉద్యోగస్తులు చేర్చుకున్నారో అనేటువంటిది మీరు ముందు గమనించాలి. ఒక రూల్ ఉంది మేడం, సుప్రీంకోర్టు, హైకోర్టు 2 కూడా రిలీజ్ చేసింది. ఏం రిలీజ్ చేసింది
చేసిందంటే టీటీ అంటే టీచర్ టెట్ రాయకుండా అవును. టెట్ రాయకుండా ఎవరైనా సరే టీచర్ ఉద్యోగాలకి చేరితే వాళ్ళు అనర్హులుగా సుప్రీంకోర్టు హైకోర్టు కూడా ప్రకటించింది. చంద్రబాబు నాయుడుకి లోకేష్కి తెలియదేందో, కనీసం వీళ్ళు టెట్ రాయట్లేదు కదా, కనీసం డిగ్రీ పాస్ కాకుండా ఉండే వాళ్ళు కూడా ఈరోజు టీచర్లుగా చేర్చుకొని 5 సంవత్సరాలు టైం ఇస్తే వాళ్ళకి ఈ 5 సంవత్సరాల లోపల ఈ డిగ్రీ పాస్ కావాలనేటువంటి రూల్తో ఇప్పుడు టీచర్గా జాయిన్ అయ్యారు. సాక్షాత్తు హైకోర్టు సుప్రీంకోర్టులు ఇచ్చినటువంటి తీర్పు మీద కూడా వీళ్ళు జీవోలు రిలీజ్ చేసి వాళ్ళ అనుసరకానికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఈ యొక్క లోకేష్ ఎంత సమర్థుడో మీరు ఆలోచించండి. మీరు చెప్తా ఉంది 2028 లోపల టెట్ కంప్లీట్ చేయకుండా ఉంటే ఇప్పుడు ఆల్రెడీ టెట్ రాయకుండా ఏదైతే ఉద్యోగాలు తీసుకున్నారో టీచర్స్ వాళ్ళందరూ కూడా టెట్ రాయకుండా 2028లోగా అందరూ కూడా ఉద్యోగాలకు రాజీనామా చేయాలని చెప్పి ఒక పక్క సుప్రీంకోర్టు హైకోర్టు చెప్తా ఉంది. కానీ ఇవన్నీ కూడా బేఖాతరు చేస్తూ వాళ్ళు జీవోలు రిలీజ్ చేసి ఆ జీవోలు ఇప్పుడు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇది క్యాన్సిల్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నాను మేడం, రోస్టర్ విధానం ఉంది, అదేవిధంగా హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ ఉన్నాయి. హారిజాంటల్ రిజర్వేషన్ వర్టికల్ రిజర్వేషన్ రోస్టర్ విధానంతో మీరు ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ సిస్టంలో అన్ని నంబర్స్ ఇచ్చిన తర్వాత వాటికి అనుగుణంగా సెక్షన్ నంబర్ 16 రూల్ నంబర్ 16తో మీరు ఉద్యోగాలకు 1:1 రేషియోలో పిలిచినటువంటి డిఎస్సి క్యాండిడేట్స్ ని మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎందుకు తప్పించారు, వాళ్ళు ఎందుకు వెనక్కి పంపించారు అనేటువంటిది చెప్పాలి, ప్రజలు చెప్పాలి లోకేష్ గారు. అదేవిధంగా ఆర్చరీలో దుర్గయ్య అనేటువంటి వ్యక్తి గోల్డ్ మెడల్ 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 5 గోల్డ్ మెడల్ 5 గోల్డ్ మెడల్ వచ్చినటువంటి దుర్గయ్య అనేటువంటి పోలవరంకి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి టెట్లో డిఎస్సీలో ఉద్యోగం ఇవ్వకుండా అదే ఆర్చరీలో పార్టిసిపేషన్ ఒక స్కూల్ లెవెల్లోనో యూనివర్సిటీ లెవెల్లోనో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులకి మీరు ఉద్యోగాలు ఇచ్చారు. ఇది మీరు అనైతికత కాదా? ఇంత అనైతికతగా బిహేవ్ చేసినటువంటి మీ యొక్క లోకేష్ గారు మంత్రి స్థానంలో ఉండడానికి అర్హుడా కాదు కదా. ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఎవరిని తీసేయాలి? లోకేష్ని తీసేయాలి. లోకేష్ని తీస్తారా? దమ్ము ధైర్యం ఉంటే దుర్వింటే లోకేష్ని బయటమని చెప్పండి. నెక్స్ట్ వస్తాను అనిత గారు ఎప్పుడైనా సరే ఈ యొక్క రాష్ట్రంలో జరిగేటువంటి ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాల మీద కానీ ల్యాండ్ ఆర్డర్లో వచ్చేటువంటి యుద్ధంశాల మీద కానీ ఎక్కడైనా సరే ప్రశ్నించున్నారా? ఆమె మెడికల్ కాలేజీల మీద స్పందిస్తారు, విద్య రంగంలో స్పందిస్తారు, లోకేష్ గారి మంత్రిత్వ శాఖలో స్పందిస్తారు. కానీ ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఏ తప్పులు జరిగినా సరే ఏ రోజైనా స్పందించిందే? ఈ రోజు విజయవాడ నడిబొడ్డులో కృష్ణలంకలో ఒక పిల్లగాడిని 24 సంవత్సరాల పిల్లగాడిని దుర్మార్గుడు దాష్టీకుడు అంటూ లాకప్ డెత్ చేసి ఎంత ఘోరంగా లాకప్ డెత్లు చాలా జరుగున్నాయి దేశంలో. లాకప్ డెత్లు చాలా జరుగున్నాయి. కానీ ఈ లాకప్ డెత్తుల్లో కనీసం శవాన్ని కూడా ఇవ్వకుండా బూడిది కూడా ఇవ్వకుండా ఆ కన్న తల్లి పేగులు ఏ విధంగా కొట్టుమిట్లాడుతున్నాయో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ల్యాండ్ ఆర్డర్ ఉంటే ఒక్కసారి కూడా ఇప్పుడు దాకా స్టేట్మెంట్ ఇవ్వాల. ఇప్పుడు బలి చేశారు. ఏం చేశారు? సిఐ నాగరాజును బలి చేశారు. దాంట్లో అసలు సిఐ నాగరాజుకి దానికి సంబంధం ఏముంది? పోయింది ఎన్ఫోర్స్మెంట్, అక్కడికి పోయి తీసుకొచ్చింది ఎవరు? సాక్షాత్తు సిపి సమక్షంలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ పోయి అతన్ని తీసుకొచ్చిన తర్వాత నెల రోజులుగా ఎక్కడున్నాడు అతను అనేది ఎవరికి తెలియదు. ఆ నెల రోజులు నాగరాజు చేతిలో ఉన్నాడా లేకుంటే హైయర్ అఫీషియల్ చేతిలో ఉన్నాడా అనేటువంటిది మనం చెప్పాలా? ఇవన్నీ కూడా నాగరాజును బలి చేస్తూ సిపిని కానీ హోంమంత్రిని కానీ ముఖ్యమంత్రిని కానీ తప్పించేటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది. దీనికి నాగరాజు ఒక్కడే బాధ్యుడు కాదు, నాగరాజు బలి పశువు మాత్రమే. దీనికి బాధ్యత వహిస్తూ చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలా, అదేవిధంగా హోమ్ మినిస్టర్ బాధ్యత వహించాలా, డీజీపీ సిపి ఇద్దరు కూడా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ఈ రోజు తగుదలమ్మా అంటే చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చి ఆయన చేసినటువంటి ప్రగతి అంట అమరావతి మీద ప్రగతి, అమరావతి నీ వల్ల నాశనం అయిపోయింది, ధ్వంసం అయిపోయింది. రైతులకి మీరు ఏం చేశారు? ఇప్పుడే రైతు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని మీరు పేరు మార్చి అన్నదాత సుఖీభావ అనేటువంటి ఒక కార్యక్రమం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి 54 లక్షల మంది రైతులను గుర్తించి అన్నదాత రైతు భరోసా ఇస్తే ఈ రోజు మీరు 47 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నారు. అంటే 7 లక్షల మంది రైతులు ఏమైనారు? కౌలు రైతులు 5 లక్షల మంది ఏమైనారు? ఈ కౌలు కనీసం 0 వడ్డీ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతు ఇన్సూరెన్స్ లేదు, మద్దతు ధర లేదు. అరటి రైతులు 50 పైసలకు కేజీ అమ్ముకునే పరిస్థితి. ఈ రోజు మామిడి రైతులు వెలువలాడిపోతున్నారు. పోయిన సంవత్సరం మామిడి రైతులకి 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరం కూడా బడిచి చూపించారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరుంటే విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీరుంటే రాష్ట్రం అల్లాడిపోతా ఉంటే మీరు రోజు ప్రగతి
చిత్తకాలని చెప్పి బయటకు వచ్చి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. రైట్. ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్రీనివాస్ చౌదరి గారు. సో ఏం చెప్పబోతున్నారు కూటమి ప్రభుత్వానికి సంబంధించి? రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ప్రగతి నివేదికను కూడా విడుదల చేయబోతున్నారు. గత ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎటువంటి ప్రగతి ముందు పరంగా కూడా వెళ్ళింది అనేదిగా. ఇంకొకటి, కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కూడా కొంత మార్పులు చేర్పులు ఉంటాయి, కొత్త ముఖాలకి అవకాశం ఉంటుంది అంటున్నారు. ఆ కొత్త ముఖాలతో పాటు ఇప్పుడు చేస్తున్న మంత్రుల పరంగా కూడా ఎవరు సరిగ్గా కూడా మంత్రులు చేస్తారు? ఒకవేళ ఉద్వాసన పలకాల్సి వస్తే ముందుగా విద్యాశాఖ మంత్రి లోకేష్ ని ఫస్ట్ ప్లేస్ లో ఇవ్వాలి. ఎందుకంటే డిఎస్సి చాలా వరకు ఎంత వివాదం జరిగింది, చాలా వరకు అమ్ముకున్న పరిస్థితి. బట్ ఇంత న్యాయం జరగలేదు విద్యార్థుల పట్ల, అభ్యర్థుల పట్ల. ఇంత రకాల అదొకటి ఆరోపిస్తున్నారు. ఇంకోటి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సంబంధించి కూడా నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గా పనిచేస్తున్న అనిత ఎంతవరకు కూడా లా అండ్ ఆర్డర్ పైన ఆవిడికి పట్టు ఉంది. ఏ శాఖల గురించి మాట్లాడమన్నా కూడా ఆవిడ ఎప్పుడు కూడా లోకేష్ గారి శాఖల గురించి మాట్లాడతారు. కానీ లా అండ్ ఆర్డర్ సంబంధించి చూస్తున్నాం మనం ఏపీ పాలిటిక్స్ లో కూడా సాయి కృష్ణలంక వ్యవహారం, లాకౌట్ విత్ వ్యవహారం చాలా పొలిటికల్, చాలా ఇష్యూ టర్న్ తీసుకుంది. ఇప్పుడు మొత్తంగా ఉద్వాసన పలకాల్సి వచ్చినా, బర్తరఫ్ చేయాల్సి వచ్చినా కూడా ఫస్ట్ కొత్త వాళ్ళకి కాదు, ఉన్నవాళ్ళు సరిగ్గా పనిచేయలేదు, వాళ్ళకే ముందు పక్కన పెట్టాలి అంటున్నారు. మేడం ఇప్పుడు ఒక చిన్న ఇంటరాక్షన్. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారి గురించి నేను మాట్లాడేది కాదు, సాక్షాత్తు వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారే ఎన్నోసార్లు ప్రశ్నించారు. నా దగ్గర కానీ హోంమంత్రిత్వ శాఖ ఉంటే, నా దగ్గర కానీ హోంమంత్రిత్వ శాఖ ఉంటే అని. అంటే నీ దగ్గర హోంమంత్రిత్వ శాఖ లేదు కాబట్టి, హోంమంత్రిత్వ శాఖలో అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, మానభంగాలు జరుగుతున్నాయి కాబట్టి నువ్వేం చేయలేని పరిస్థితిలో ఉన్నావు అని చెప్పని, నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పని అంతర్మదనంగా పవన్ కళ్యాణ్ గారు బాధపడినటువంటి సిచ్యువేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ యొక్క లా అండ్ ఆర్డర్ అనేటువంటిది సరిగా మెయింటైన్ కావట్లేదు, హోం మంత్రి నాట్ సూటబుల్, నాట్ ఫిట్ ఆ పదవికి అని చెప్పని సాక్షాత్తు వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి నేతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి పరిస్థితి. దీన్ని బట్టి మీరే చెప్పాలి ఆ మంత్రిత్వ శాఖలో ఆమెకు ఉన్నటువంటి పట్టు. శ్రీనివాస్ చౌదరి గారు, మొదట 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న మా కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాను. 2 ఏళ్లలో చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. ఫస్ట్ శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఆర్థిక వ్యవస్థ పైన, పోలవరం పైన, ప్రాజెక్ట్ పైన, అదేవిధంగా రాజధాని పైన, అమరావతి పైన, విద్యుత్ రంగాల పైన, శాంతి భద్రతల పైన అనేక శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఈ 2 ఏళ్లలో ఎన్డీఏ గవర్నమెంట్ ఏ ప్రోగ్రెస్ చూసుకున్న బ్రహ్మాండంగా ఉంది, అమరావతి బ్రహ్మాండంగా డెవలప్ అవుతా ఉంది. అంతేకాదు విద్యాశాఖలో డిఎస్సి గురించి మాట అర్హత ఈ బీజేపీ వైసీపీ కూడా లేదు. ఏంటి డిఎస్సి విడుదల లేదు, పైకి డిఎస్పీ ఏం మాడతారు వాళ్ళు? ఒక ఉద్యమం లేదు, వాళ్ళు ఉద్యమం మాడతారని నేను నవ్వుకుంటున్నా. అందుకే చెప్తున్నా, డిఎస్పీ చర్చకైనా రండి. మీరు మా బీజే కమిటీలో సెల్ ఉంది దానికి, ఏదే పనిగా రండి. మీరు సవాల్ చేస్తున్నా కదా, రండి సెల్కి రండి. జీవోలు ఇచ్చి ఎందుకు కట్ చేశారు చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు. మీరు జీవోలు కొత్తగా ఇచ్చి జీవోల్ని ఎందుకు మళ్ళా తిరిగి నియామకం అయిన తర్వాత జీవోలు ఎందుకు కట్ చేశారు? నవీన్కి ఫస్ట్ లైన్ కూర్చొని నవీన్కి ఎందుకు మీరు ఉద్యోగం లేకపోయారు? 1:1 రేషియోలో హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ పోస్టల్ సిస్టమ్ లో 1:1 రేషియోలో రూల్ నెంబర్ 20తో మీరు పెంచిన తర్వాత ఎందుకు మీరు పంపించారు క్యాండిడేట్స్? దుర్గయ్యకి ఎందుకు ఇవ్వలేదు మీరు? అమ్మా ఒక విషయం, అమ్మా అమర్నాథ్ గౌడ్ని కాల్ చెప్పారు. వీళ్ళు హోమ్ సెక్రటరీ మాట్లాడతారు. విశాఖలో తెలియదంట, ఏమి జరగలా. అదేవిధంగా కృష్ణాభిషేకం అందుకనే సాయి కృష్ణ మీరు పూర్తి చేసింది కార్యక్రమాలు చేశారు. వాళ్ళు దొంగలు అరెస్ట్ చేశారు. అందుకనే సాయి కృష్ణ మీరు పూర్తి చేసింది. అవునండి, సిట్ వేశారు, దొంగలు అరెస్ట్ చేశారు కదా. మీరు పొలం కారు పెట్టుకుని ఎవరు కూడా లోకేష్ సవాల్ ఇచ్చారు, అమ్మని సవాల్ ఇచ్చారు. ఏ సవాల్ మీరు స్వీకరించాలా? కనీసం సమాధానం చెప్పారు కూడా. విజయవాడ రాలా, పసికప్పు రాలా అని వెయిట్ చేశారు. షాపులో కుంభకోణం జరిగింది. ఆర్జెంటల్ రిజర్వేషన్ పైన పెట్టింది మీరే దానికి తప్పడితే ఎట్లా? కుటుంబ ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది. పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే క్రిమినల్ కి కులం అంటూ ఎందుకు ఆపాదిస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడారు. భారతదేశ చరిత్రలో భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత కస్టడీలో ఒక మర్డర్ జరిగితే, కస్టడీలో ఒక ప్రాణం పోతే ఆ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తిని కాల్చి బూడిద చేసి మాయం చేసినటువంటి చరిత్ర భారతదేశంలో ఎక్కడా లేదు. ఒక చంద్రబాబు నాయుడు గారి పాలనలో మాత్రమే ఉంది. కాదమ్మా, వివేకానంద నిలిపినాడు. వాళ్ళు కేసే వాళ్ళు పరిష్కరించుకోవాలా, వాళ్ళు ఇంకో కేసు మాట్లాడతారు. ఏం మాట్లాడు నాకు అర్థం కాలా. స్పష్టంగా చెప్తున్నా, టీఎస్పీలో అవినీతి జరగలేదు. తమ్ముంటే సవాల్ చేస్తున్నా. కవితలు రమ్మని 100 విద్యా మండలి చూస్తారు, వాళ్ళు చర్చిస్తాం మేము. అదేవిధంగా ప్రోగ్రెస్ రిపోర్టు ఈరోజు గుడ్ గవర్నెన్స్ కానీ, అదేవిధంగా ఫేక్ న్యూస్ ప్రచారం విషయంలో కానీ, అదేవిధంగా వెల్ఫేర్ ఎంపవర్మెంట్ కానీ, అదేవిధంగా గుడ్ గవర్నెన్స్ రిపోర్ట్ అన్ని కూడా 4 రిపోర్ట్ కొత్తగా మళ్ళీ పెడుతున్నాం. మంత్రులు ఎవరిని మార్చడంలా, ఎవరు చెప్పిందా? కాసేపు మీరు చెప్తున్నారు
క్లాసిక్స్ కానీ ఎవరు ఏ మంత్రులు మార్చడం లేదు, అందరూ అంటే బ్రహ్మాండం శ్రీనివాస్ చేస్తారు. చౌదరి గారు అంటే గత ప్రభుత్వం చాలా వరకు కూడా ఆర్థికంగా నష్టపరిచింది. అంటే వచ్చిన కొత్తల్లోనే 7 శ్వేతపత్రాలను రిలీజ్ చేశారు. ఇప్పుడు 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పటి ఆర్థిక పరిస్థితికి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాలించాక ఆర్థిక పరిస్థితి ఏవైనా మెరుగుపడింది అంటారా? అలాగే కొత్తగా సంబంధించి కూడా అంటే రాష్ట్రానికి సంబంధించి కంపెనీలకు సంబంధించి కానీ కొత్తగా ఏవైనా యువతకి సంబంధించి ప్రాజెక్టులు ఏవైనా వచ్చాయి? గత ప్రభుత్వంలో 2014 ఒక్క నిమిషం సార్, గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు 3020 కోట్ల రూపాయలు, 3 లక్షల 5 సంవత్సరాలు. దాంట్లో 2,20,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ప్రజలకు ఇచ్చాం. ఈ రోజు 2 సంవత్సరాల్లోనే 3,75,000 కోట్లు అప్పు చేశారు. FRPM లిమిట్స్ దాటి మరి 3,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి కనీసం ఒక్క పథకాన్ని కూడా శుభ్రంగా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. 50 సీట్లు బదులు 11 సీట్లు ఇచ్చారు. మీరు అమరావతి తరగతి కొట్టారు, మీరు లాఠీ చార్జ్ చేశారు, అమరావతి జైల్లో పెట్టారు. మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే ఎక్సైజ్ శాఖ మీద ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. ఎక్సైజ్ శాఖ మీద మీరు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అమ్మేటువంటి ఎక్సైజ్ శాఖలో అమ్మేటువంటి 3 బాటల్లో ఒక బాటలో చంద్రబాబు నాయుడు గారి యొక్క మద్యం తయారీ కేంద్రాల్లో నారావారి నాటుసారా, ములకల చెరువులో తయారు చేసినటువంటి నారావారి నాటుసారా, ప్రతి 3 బాటలకు ఒక బాటలో నారావారి నాటుసారా ఈరోజు నడుస్తుంది. దాని గురించి చెప్పండి. లేదు ఊరికి అనవసరంగా 11 సీట్లకి మీరు పరిమితం అయిపోయి అసెంబ్లీకి రాకుండా మాట్లాడకుండా అసెంబ్లీలో ఇక్కడ నోటు స్పీకర్ ముందు ఏం మాట్లాడతారు మీరు నాకు అర్థం కాలేదు. కాబట్టి ట్రస్ట్ లో మాట్లాడేది కన్నా అసెంబ్లీకి రండి, నిర్ణయండి, సమాధానం చెప్తాం. మేము దానికి రెడీగా ఉన్నాం కదా. చెప్పండి, ములకల చెరువులో జరిగినటువంటి అన్యాయం గురించి చెప్పండి, నారావారి నమస్కారం గురించి చెప్పండి, అది ఏ విధంగా జరిగిందో చెప్పండి. చెప్పండి, అర్థం కాల చెప్పేది. ములకల చెరువులో మీ హయాంలో ములకల చెరువులో నాటు సారా ఉపయోగించి స్పిరిట్ ఉపయోగించి మద్యం తయారీ కేంద్రాన్ని నెలకొల్పినటువంటి చంద్రబాబు నాయుడు గురించి చెప్పండి. దాన్ని నెలకొల్పింది సురేంద్ర నాయుడు అనేటువంటి సహచరుడు చంద్రబాబు నాయుడు గారికి. దాని గురించి చెప్పండి. మీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి గురించి చెప్పండి. లిక్కర్ స్కామ్ లో కొన్ని వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ నష్టం చేసింది. మీరు ఒక్క ఆధారాన్ని చూపించండి సార్, ఒక్క ఆధారాన్ని చూపించండి. రంగునీళ్ళు పేదవాళ్ళ గుండెల్లో స్థాయి తీసేసారు. మీరు రంగునీళ్ళు మీరు లిక్కర్ గురించి మాట్లాడితే నవ్వుస్తుంది నాకు. లిక్కర్ గురించి మొత్తం సిండికేట్ మీరు కదా. శ్రీనివాస్ చౌదరి గారు అంటే ముఖ్యంగా అంటే 2 ఏళ్లలో ఎటువంటి ప్రగతిని సాధించారు? ఆర్థిక విధానం కానీ, ఇసుక విధానానికి సంబంధించి కానీ, విద్యుత్ ఛార్జీలు చాలా ఇవన్నీ కూడా పెరిగిన ఇది కదా. అంటే ఎటువంటి మార్పు కనిపించింది అంటారు? ప్రజలు కూడా ఎంత హ్యాపీగా ఉండండి, ఎందుకంటే మీకు వాళ్ళ కాకుండా మీకు పదవిని ఇచ్చారు, అధికారాన్ని ఇచ్చారు కాబట్టి ఎంత సంతృప్తిగా ప్రజల్లో కూడా ఉన్నారంటారు. మీరు ఏమేమి చెప్పారో వాళ్ళు అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే మీరు 7 శ్వేతపత్రాలను విడుదల చేశారు. అప్పటికి ఇప్పటికీ ఏమైనా మార్పులు సంస్కరణలు అందరూ తీసుకొచ్చారా ఏమైనా గణాంకాల పరంగా? 2 ఏళ్లలో ప్రజలు గుండె మీద చేసుకుని నిద్రపోతారమ్మా. శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి, ప్రసాదానికి పడుకుంటున్నారు. వాళ్ళ మరి గవర్నమెంట్ గొడ్లమాటి చేసిన దౌర్జన్యం కానీ, రౌడిజం కానీ, గుండాయిజం కానీ, భూములు కబ్జా కానీ, సెప్లెక్కర్ వ్యవహారం కానీ అన్ని విషయాలపైన చాలా క్లారిటీగా పకడ్బందీగా చర్య తీసుకున్నాం. కాబట్టి ప్రజలు గుండె మీద నిద్రపోతున్నారు. రైతుల పేరుతో ధ్వంసం చేశారు, ఆక్రమించారు, భూములు ఆక్రమించారు. విశాఖలో మొత్తం భూములతో తోసేసుకున్నారు. ఆ పరిస్థితి లేకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సస్యమలుగా ఉన్నారంటే కేవలం ఫోటోబెడు అధికారులు ఉందేమ్మా. అంతేగాని ఇప్పుడు 2 ఏళ్లలో యువత ఆశించినంత ఉద్యోగాలు కన్నా కూడా పోలవరం అదే విధంగా కూడా అమరావతి పైనే కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టారు. వాటికి సంబంధించే గానీ మిగతా అంటే రాష్ట్రంలో ఒక అమరావతి కాదు మిగతా జిల్లాలు కూడా ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏం సమాధానం చెప్తున్నారు? అది కూడా కొంత విస్మరించారన్న విమర్శ అయితే ఉంది. దానికి ఏం సమాధానం చెప్తారు? రాయలసీమ వచ్చాం, బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. రాయలసీమలో కూడా అభివృద్ధి చేస్తాం, ఉత్సాహంలో అభివృద్ధి చేస్తాం. ప్రత్యేకంగా ఆంధ్ర కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నాం. 23,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయంటే, పెద్ద ఎత్తున లాంటి ఫ్యాక్టరీలు వచ్చాయంటే చంద్రబాబు గారు బ్రహ్మాండ పరిపాలన చూసి పెట్టుబడిదారులు నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు ఇస్తున్నారు. అది కనబడకపోతే ఎట్లా? మీరు రండి, కెమెరా తీసుకురండి, అమరావతికి రండి. ఇన్ని బిల్డింగ్లు కట్టాం, ఎంత అభివృద్ధి అయింది, ఎంతమందికి బాధ కల్పిస్తున్నాం, ఉద్యోగ సౌకర్యం కల్పిస్తున్నాం, టీసీ బ్రహ్మాండంగా తీస్తున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి అవినీతి లేకుండా ఈ ప్రభుత్వానికి శాంతి భద్రతల విషయంలో కానీ, అదేవిధంగా ఉద్యోగాల విషయంలో కానీ
ప్రజల పరిపాలన విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, అమరావతి రైతుల విషయంలో కానీ చాలా సస్యమల పరిపాలిస్తున్నామా. చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పినట్టు చేస్తున్నారు. ఈ 2 నెలల్లో మా ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ ఇవ్వడానికి 100% ప్రయత్నం చేస్తా ఉంది. ఈ ప్రభుత్వం తప్పడాలంటే, మీరు విమర్శించాలంటే మీకు దగ్గర ఆధారం తీసుకురండి. నేను ఇప్పుడు చెప్తున్నా, ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే సవాల్, మీరు ఈడీసీలు అనేది జరిగింది కదా, దానికి కూడా రెడీ. మేము దేని విషయాలైనా కరెక్ట్ గా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని 3 ఏళ్ళ ప్రభుత్వంలో మాకు డిగ్రీ ఇచ్చింది కాబట్టి బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాం. ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిస్తామని చెప్పి చెప్తున్నామ్మా. మధుసూదన్ రెడ్డి గారు, మేడం ఇప్పుడు సార్ చెప్తున్నారు, సో రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు ఏదో మంచి కార్యక్రమాలు చేశారంట. నిజంగా రాయలసీమలో పుట్టిన బిడ్డ చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహిగా వర్ణించవచ్చు మనం. ఎందుకంటే రాయలసీమకి అత్యంత విలువైనటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉండదంటే హృదయం లాంటి, గుండె లాంటిది, అది పోతిరెడ్డిపాడు. అది రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అది ఎక్కడున్నదంటే రాయలసీమ బ్యాక్ వాటర్స్లో బ్యాక్ సైడ్ ఉంటుంది. అంటే మీన్సీ లెవెల్కి 845 మీటర్ల అడుగుల ఎత్తులో ఉంటుంది అది. ఈ పక్కన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏమైందంటే, ఈ పక్కన దక్షిణ పక్కన ఉన్నటువంటి ఈ పక్క లెఫ్ట్ సైడ్ తెలంగాణ ప్రభుత్వం ఏమవుతుందంటే 790 అడుగుల్లోనే నీళ్లు అంతా తీయేస్తుంది. 790 అడుగుల్లో నీళ్లు తీయేస్తా ఉంటే ఏమి అడగినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిమ్మకు నిలుతున్నట్టుగా ఉన్నాడు. 845 అడుగులో ఉన్నటువంటి పోతిరెడ్డిపాడికి గ్రావిటీ ద్వారా నీళ్లు ఏ విధంగా వస్తాయి? గ్రావిటీ ద్వారా నీళ్లు రాకుండా ఉంటే అక్కడ స్వర్ణముఖి ఎస్ఎస్ కెనాల్ కానీ, లేకుంటే తెలుగంగ కానీ, లేకుంటే హంద్రీనివా కానీ, లేకుంటే ఇంకొక అన్ని ఉండేటువంటి కెనాల్స్ అన్ని కూడా బీడుబారిపోయే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ 790కి నీళ్లు తీయేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు రాయలసీమకు అవసరం అని చెప్పని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని, ఒక పథకాన్ని రోజుకి 2 టీఎంసీ లెక్కన బయట తోడేదానికి ఒక కార్యక్రమం తీసుకొస్తే దానిపైన ఎన్నో అవాంఛనాలు క్రియేట్ చేసి అది చేయకుండా చేసి లాస్ట్కి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు బేసరత్తుగా ఆపేశాడు. ఎవరికి ఆపాడు? ఎందుకు ఆపాడు? మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క మంచి కోసం, రేవంత్ రెడ్డి గారి యొక్క మెప్పు కోసం ఆపాడు. నేను చెప్పింది కదా, ఇది సాక్షాత్తు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు నేనే చంద్రబాబు నాయుడిని చెప్పి మెప్పించి ఆపానంటున్నాడు. అంటే చంద్రబాబు నాయుడిని భయపెట్టాడా, బహుమతి ఇచ్చాడా ఈ రేవంత్ రెడ్డి మనకు తెలియదు. కానీ మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలతో రేవంత్ రెడ్డికి భయపడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారు. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం లేకుంటే ఈ రోజు రాయలసీమగా మారేటువంటి పరిస్థితి వస్తే ఒక రాయి నుంచి బుల్లెట్ కంపెనీ తీసుకొచ్చి రత్నాలసీమ అని చెప్తున్నా ఈ దుర్మార్గుల్ని ప్రజలు కనికరిస్తారా? ఇంకోటి మేడం, ఈయనకి మాట్లాడే ఈయనకి ఒకటి సార్ మాట్లాడండి సార్, ఒకటి సార్ రైట్. సార్ మీరు మాట్లాడండి. సో మచ్ అండి మధుసూదన్ రెడ్డి గారు, ఉప్పలపాటి